ఆగం చేసింది. ఓకేనా టైం పొడవుతుంది బండి ముందుకు బండి ఇంకా పోనీ చూద్దాం. మండలం జిల్లా జనగాం. అయితే నేను విశాఖపురంలో ఒక 3 ఎకరాల 5 గుంటల పొలం కొనుక్కొని కూడా 13 సంవత్సరాల 6 నెలలు అయిపోయింది. సర్వే నంబర్ 3 బై హెచ్. ఇందులో నాకు ఎకరా 5 గుంటల భూమి ఉన్నది. దీంట్లో దారి ఉన్నదని లేని దారిని సృష్టించి ఊరందరూ ఉన్నదని చెప్తానని ఎంఆర్ఓ ఆర్ఐ నా పొలం కింద దూరంగా ఉంటుంది వేరే బొంబాయి అతను ఇక భాస్కరు కిలాని వెంకటేశం వీళ్ళందరూ ఏం చేసిందంటే వీళ్ళిద్దరు కలిసి మేము మా కింద పొలం ఉన్నది అని దౌర్జన్యంగా ఎస్సీ వాళ్ళను అడ్డు పెట్టుకొని ఇవాళ జేసీ పిలిపించి డోజర్ పిలిపించి నాటేసుకున్న పొలంలో మొత్తం నాటేసి కూడా వారం రోజులు అవుతుంది. నారు వచ్చి నెల అవుతుంది. ఈ రేప మాపాయి అంటే నాటేసేదే అది మొత్తం తొక్కిచ్చి మొత్తం నష్టం చేసి ఇక భాస్కరు చిరాని వెంకటేశం మొత్తం వాళ్ళు ముందు నిలబడి ఆర్ఐని రప్పించి ఎంఆర్ఓతో సంప్రదించి ఎంఆర్ఓ చెప్పిన ఆర్ఐ చెప్పిన ఇది నక్షల లేదు, నక్షలు ఉంటుంది చూడు తీయండి అన్న వినకుండా పేపర్ తీసుకురండి. పేపర్లు కనీసం నాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. నేను బాడ తీస్తానా నీ 3 నంబర్ నుంచి ఇలా నక్షల లేదు ఊరు మొత్తం అంటాను మరి ఉన్నదా లేదని కూడా నాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చి ఒకసారి ఉటావుటిగా అందరు ఒకేసారి అనుకొని వచ్చి నా మీద పడి మొత్తం నన్ను పక్క పెట్టి మొత్తం నారు మొత్తం తొక్కిచ్చి నాటేసిన పొలం ఖరాబ్ చేసి నా ల్యాండ్ మొత్తం ఖరాబ్ చేసి వేసుకున్న కందిని మొత్తం ఎరగొట్టి దాదాపు నాకు 20,000 నష్టం జరిగింది. ఇవాళ అంటే ఆర్ఐ ఎంఆర్ఓ దీనికి దారి ఉన్నదన్నారు. ఆర్ఐ ఎంఆర్ఓ దారి ఉన్నదని చెప్పి అంటాను. అది మీ అన్న ప్రూఫ్ ఉన్నాడే ప్రూఫ్ లేదు నీకు అమ్మిన వాళ్ళు ఉన్నదని చెప్పి అంటాను. అంటే మీ అన్న ఉంటే తీసుకురండి. నీకు ఎవరు ఈ సర్వే నంబర్లు ఎంత కొన్నావు? ఈ సర్వే నంబర్లు ఎకరా 5 గుంటలు కొన్నాం. 3 నంబర్ ఎవరి దగ్గర? ఎలుగం మల్లేశం ఎలుగం రాజేశ్వరి భార్యాభర్తల దగ్గరనే కొన్నా. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు అడిగితే ఏమంటారు మేము అమ్మినా అయిపోయిందని వాళ్ళు అంటారు. అంటే దారి ఉంటున్నట్టు లేదట్నా? వాళ్ళంటే వాళ్ళని కూడా పైసలు కొన్నాడు. బొంబాయి భాస్కర్ అతను వాళ్ళ అది కాదు ముచ్చట. దారి ఉన్నదని అమ్మిలని వీళ్ళు వాళ్ళు దారి ఉన్నదని అమ్మలేదు. వాళ్ళు అమ్మిన వాళ్ళు కూడా నాకు దారి ఉన్నదని మెన్షన్ చేయలేదు. తూర్పున ముగ్గురు వెంకటయ్య, దక్షిణం ఎలుగం ఉప్పలే మల్లేశం, ఉత్తరం ఎలుగం మల్లేశమే, పడమర హనుమాన నాగయ్య అవి అద్దులు పెట్టి నాకు అమ్మిండ్లు. ఇది వాస్తవం. జరిగి కూడా 14 సంవత్సరాలు రన్నింగ్లో ఉన్నది. ఇవాటి రోజున ఇలా నక్షల కూడా లేదు. నువ్వు ఇలా సాగు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 13 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇలా బాడున్నదా? లేదు, నేను ఉన్నప్పటి నుంచి లేదు. నేను కొన్న నుంచి బాడలేదు. అంతకుముందు ఉందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం నాకు అమ్మిన మాత్రం బాడలేదు. నువ్వు కొన్న దగ్గర నుంచి వెళ్ళి 13 సంవత్సరాల నుంచి నువ్వు సాగు చేసిన ఎవరు కూడా ఎప్పుడు బాట అడగలేదు. ఇప్పుడు మాత్రం డిస్టర్బ్ చేసి ఇప్పుడు డిస్టర్బ్ అవుతాను. ఎవరు అడగలేదు. ఇప్పుడు నష్టం కావాలి, నష్టపరిహారం చెల్లించాలి. నాకు కూడా నేనేమంటున్నా, నాకు కింద బాట ఉన్నది, పొలం ఉన్నది, దానికి కూడా బాట కావాలని చెప్పి అన్నాం. అంటే దాన్ని నన్ను పోలీసులు వీళ్ళకు దౌర్జన్యంగా నాకంటే మాత్రం దౌర్జన్యం చేస్తాను. నాకు మీడియా మిత్రులతోటి నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులు